మనకి రేపు జూలై 23 నుంచి మాంచెస్టర్ వేదికగా ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య 4th టెస్ట్ జరగబోతోంది కదా. మరి ఈ టెస్ట్లో ఖచ్చితంగా ఇండియన్ టీం గెలిచి తీరాల్సిందే. ఎందుకంటే ఈ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే మనకి ఇంగ్లాండ్ సిరీస్ కైవసం చేసుకుంది. సో కాబట్టి మరి ఈ మ్యాచ్ గెలిచి సమ్మన్ చేస్తే మాత్రమే మరి ఈ సిరీస్ గెలవడానికి మనకు ఆస్కారం ఉండేది. అయితే అదంతా పక్కన పెడితే మరి మాంచెస్టర్ వేదికగా మరి కండిషన్స్ ఎలా ఉంటాయి, దాని తర్వాత ఇండియా అంతకుముందు ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది అనే దాని గురించి ఈ వీడియో క్లియర్గా మాట్లాడదాం. అయితే మరి ఇక్కడ పిచ్ కనుక ఒకసారి చూసుకుంటే ఇది గ్రాసీ పిచ్ ఎక్కువ ఉండేది ఇక్కడ. సో మరి గ్రాసీ పిచ్ అవ్వడం వల్ల ఇక్కడ ఏషియన్ టీమ్స్ ప్రతి టీముకి కూడా అసలు ఇక్కడ మంచి రికార్డే లేదు. మరి మన ఇండియన్ టీం పరిస్థితి చూసినా సరే అంతే దారుణంగా ఉంది. సో మరి ఇంకో పక్కన అంటే మనకి ఇండియాకి అలాగే ఇంగ్లాండ్ మధ్య ఈ పిచ్లో కనుక చూసుకుంటే మొత్తం 9 మ్యాచెస్ జరిగినాయి అనమాట. ఈ 9 మ్యాచెస్లో ఇంగ్లాండ్ 4 మ్యాచ్లు గెలిస్తే మిగతా 5 మ్యాచ్లు కూడా డ్రా అయినాయి. మరి ఇంగ్లాండ్ పరిస్థితి కనుక చూసాం అనుకోండి, ఈ పిచ్లో మొత్తం కూడా 84 మ్యాచెస్ ఆడితే వాళ్ళు 33 మ్యాచెస్ గెలిచి కేవలం 15 మ్యాచెస్ ఓడిపోయారు. మిగతా మ్యాచెస్ అన్నీ కూడా డ్రా అయిపోయినాయి. సో మరి ఇక్కడ మనకు చూసుకుంటే మాంచెస్టర్ అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఇక్కడ పేస్ బౌలింగ్కి బాగా అనుకూలించిద్దని చెప్పేసి, దాని తర్వాత ఏషియన్ టీమ్స్ ఇక్కడ ఆడటానికి కష్టంగా అనిపించింది. ఎందుకు మనకి చూసుకుంటే ఏషియన్ కంట్రీస్లో అక్కడ స్పిన్ పిచెస్ ఉంటాయి. సో మరి ఇటువంటి పేస్ పిచ్ల్లో కొంచెం అలవాటు అవడం కూడా కొంచెం కష్టమే కాబట్టి సో ఏషియన్ టీమ్స్కి వేటికి కూడా ఇక్కడ ఒక మంచి ట్రాక్ రికార్డ్ అయితే లేదని చెప్పాలి. మరి ఇండియన్ టీంకి అంతకుముందు ఇక్కడ హైయెస్ట్ స్కోర్ ఏమన్నా ఎంత కొట్టారు అంటే కేవలం 390 రన్స్ మాత్రమే మనకు హైయెస్ట్ స్కోర్ ఉంది ఈ పిచ్ మీద. సో దాంతోపాటు మరి ప్రజెంట్ మన ఇండియన్ టీంలో చూసుకుంటే అటువైపు కేఎల్ రాహుల్ అలాగే రవీంద్ర జడేజా వీళ్ళిద్దరు తప్ప మిగతా ప్లేయర్స్ ఎవరు కూడా మరి ఈ స్టేడియంలో ఆడిన వాళ్ళు ఎవరు కూడా లేరు, వీళ్ళిద్దరు తప్ప. అయితే మరి దీని తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ ఫస్ట్ టెస్ట్ మన ఇండియన్ టీం ఫస్ట్ టెస్ట్ ఆడింది 1936లో, దాని తర్వాత లాస్ట్ టైం చూసుకుంటే 2014లో. సో మరి ఇప్పుడు 11 ఇయర్స్ అవుతుంది మనం ఈ వెన్యూలో మనం టెస్ట్ క్రికెట్ ఆడి. సో మరి దాంతోపాటు ఇద్దరు మాత్రమే మనకి ఈ పిచ్ మీద ఆడిన ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి సో చూడాలి మరి పర్ఫార్మెన్స్ మిగతా ప్లేయర్స్ ఎలా ఇస్తారు అనేది.